ఓకే. ఈరోజు వీడియోలో మినిమం అండ్ మ్యాక్సిమం అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడన్నా, ఈ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. అదేవిధంగా దీంట్లో మనం వెరీ 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 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇప్పుడు ఒక క్వశ్చన్, దాని యొక్క సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ షేర్ చేసుకోండి. లేదనుకుంటే ఈ సొల్యూషన్ తాలూకా పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు, నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ రైట్ సిలిండర్, క్లియర్, ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ రైట్ సిలిండర్ ఇన్స్క్రిప్డ్ ఇన్ ద స్క్వేర్ ఆఫ్ రేడియస్ అంటే ఆర్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు. మ్యాక్సిమం అయితే మనకి ఏం చూపించమన్నాడు? సో దట్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ √2r. క్లియర్. చూడండి, ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద రైట్ సిలిండర్ ఇన్స్క్రిప్డ్ ఇన్ ద స్క్వేర్ ఆఫ్ రేడియస్ అంటే ఆర్ ఈజ్ మ్యాక్సిమం అయితే మనకేం చూపించమన్నాడు? ద హైట్ ఆఫ్ సిలిండర్ ఈజ్ √2r అన్నాడు. సో చూడండి, డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. చూడండి, పక్కన డయాగ్రామ్ ఉంది. దీంట్లో మెయిన్ ఫస్ట్ ఏం రాయాలంటే, ఏవైతే మన డయాగ్రామ్స్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఫస్ట్ రాసుకుందాం. చూడండి, సొల్యూషన్ లెట్. చూడండి, దీంట్లో మనకి ఏమున్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్? హెచ్ఆర్. ఇక మనకి హెచ్ దేని చూపిస్తుంది? హైట్. లెట్ హెచ్ బి ద హైట్. అదే ఆర్ ఏం చూపిస్తుంది? ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్. ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్. అదేవిధంగా చూడండి, R is the radius of giving sphere. R is the radius of giving sphere. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ OAB. చూడండి, ట్రయాంగిల్ OAB. ఈ ట్రయాంగిల్ నుంచి మనకు పైథాగరస్ థీరం ప్రకారం ఫార్ములా ఏంటన్నా? చూడండి, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. చూడండి, ఫ్రమ్ ట్రయాంగిల్ OAB హైపోటెనస్ థీరం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ ఏముంది? ఆర్ ఉంది. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్లు ఏమున్నాయి? h/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. అలాగే కండిషన్ ఎలా వచ్చిందో, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. క్లియర్. ఇదేంటి? పైథాగరస్ థీరం ప్రకారం తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. 2 స్క్వేర్ ఏమవుతుంది? 4. h²/4. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. క్లియర్. నెక్స్ట్ చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? 2πRh. 2πRh. దీన్ని నేను ఏం చేశాను? స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేశాను. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమైంది? s² ఈజ్ ఈక్వల్ టు 2² 4 అండ్ π² r². అదేవిధంగా ఇది ఏమవుతుందా? h². క్లియర్. ఇప్పుడు దీని నుంచి మనకి ఈక్వేషన్ వచ్చింది. చూడండి, s² ఈజ్ ఈక్వల్ టు 4π² r² ఉంది. ఇంతకుముందు మనం ఏం చేసాం? ఈక్వేషన్ 1ని r² వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ r ప్లేస్లో ఈ r² వాల్యూ రాయండి. ఏంటి? r² మైనస్ h²/4 ఇంటూ ఏముందనే? h². దీన్ని ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఈక్వేషన్ 1 నుంచి వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు చూడండి, 4π² r² అండ్ h². ఇదేమవుతుంది? 4π² r² అండ్ h². ఇప్పుడు చూడండి, ఈ 3 చేసాం. అదేవిధంగా ఈ 3 చేయాలి. క్లియర్. ఈ 3 చేసాం. ఇప్పుడు ఈ 3 చేద్దాం. చూడండి, ఏమవుతుంది? 4π² h²/4 h². అప్పుడు ఏమవుతుంది? 4π² ఇంటూ h²/4. అప్పుడు 4 క్యాన్సిల్ అవుతుంది. క్లియర్. ఇక్కడ ఏం మిగులుతుంది? π² h² ఇంటూ h². h² ఇంటూ h² h/4. ఇప్పుడు ఏం మిగిలిందన్న? π² h/4 మిగిలింది. క్లియర్. అదే రాసిన చూడండి, π² h/4. క్లియర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. క్లియర్. ఇప్పుడు దీని నుంచి మనం f'(h) మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మనకి ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దీన్ని నేను f(x) అనుకున్నాను. ఏమనుకున్నా? f(x) అనుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ దీని నుంచి మనం f'(x) అండ్ అదేవిధంగా f'(x) మనం ఫైండ్ అవుట్ చేయాలి.
చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి 4π² r² h² మైనస్ π² ఇంటూ h⁴. క్లియర్. ఇప్పుడు చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చూడండి 4π² r². ఇక్కడికి వచ్చేసరికి 2π h² అని రాయొచ్చు, 2h అని రాయొచ్చు. 2h మైనస్ π² h⁴. అంటే ఇది ఏంటి డెరివేటివ్ ఆఫ్ x పవర్ n రూపంలో ఉంది. అంటే ఏంటి n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. క్లియర్. ఏ రూపంలో ఉందన్నా x పవర్ nలో ఉంది. అంటే ఫార్ములా ఏంటి n అంటే ఎంత 4. సో 4 x అంటే x ప్లస్ ఎంత ఉంది h. నెక్స్ట్ n మైనస్ 1 n అంటే ఎంత 4 మైనస్ 1. ఇప్పుడు చూడండి 4h 4 మైనస్ 1 3 సరిపోయింది కదా. 4h³ అంటే ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేసాం డెరివేటివ్ ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. క్లియర్. ఇప్పుడు చూడండి ఇదేంటి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. మనం ఏం చూపించాలి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. అంటే ఈ టోటల్ ఈక్వేషన్ 0కి ఈక్వల్ చేయమని అర్థం. ఇప్పుడు చూడండి 4π² r² ఇంటూ 2h మైనస్ π² 4h³ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏం చేసాం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసాం. ఇప్పుడు చూడండి 4π² r² అంటేనా 2h. ఇప్పుడు మైనస్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది ప్లస్ వాల్యూ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి ఈ మైనస్ π² ఇంటూ 4h³ వాల్యూ ఉంది కదా, దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. ఇప్పుడు మైనస్ వాల్యూ అనేది ప్లస్ అవుతుంది. చూడండి ప్లస్ π² 4h³ క్లియర్. ఇప్పుడు చూడండి ఈ రెండు మల్టిప్లై చేయండి 4 2s 8 అండ్ అదనంగా ఇంకేం మిగిలాయి π² r² అండ్ h మిగిలింది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి π² 4 ఇంటూ π² 4π² ఇంకేం మిగిలిందన్నా h³ క్లియర్. ఇప్పుడు చూడండి 4 1s 4 2s. అదేవిధంగా π² క్యాన్సిల్, h³ h క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలింది 2r² మిగిలింది. ఇక్కడ h³ ఒక h పోయింది ఇంకెన్ని ఉంటాయి 2 ఉంటాయి. సో ఇక్కడ h² మిగిలింది. అర్థమైనా ఇక్కడ 2r², ఇక్కడ మిగిలింది h² మిగిలింది. క్లియర్. సో దీని నుంచి నెక్స్ట్ ఏం చేయాలి మనకి h వాల్యూ కావాలి. క్లియర్. ఇప్పుడు 2r² మైనస్ h² ఉంది కదా, దీని నుంచి మీకు r² చూడండి, దీని నుంచి మనకి h² వాల్యూ కావాలి. చూడండి 2r² ఈజ్ ఈక్వల్ టు h². ఇది మనకి ఇంతకుముందు వచ్చిన ఈక్వేషన్. దీన్ని మనకి h కావాలి. స్క్వేర్ ఇట్ ఏమవుతుంది రూట్ అవుతుంది. సో h ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది √2r. క్లియర్. చూడండి మన క్వశ్చన్లో కూడా ఏమి అడిగాడు √2r చూపించమన్నాడు సిలిండర్. అది మీకు హైట్ ఆఫ్ ద సిలిండర్ √2r చూపించమన్నాడు. క్లియర్. మన ఫామ్లో √2r అనేది వచ్చింది. ఇప్పుడు మనం చేసిన ఏంటి ఇది మ్యాక్సిమం ఆర్ మినిమం అని చూపించాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంతవరకు మనం ఏం చేసామన్నా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమొచ్చింది ఇంతకుముందు మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో అదే వాల్యూ రాసుకున్నాం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. దీని నుంచి మనం ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది 4π² r² ఇంటూ 2h మైనస్ π² ఇంటూ 4h³ వచ్చింది. ఇది మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి దీని నుంచి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ దీని నుంచి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాసాం. చూడండి ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ 4 2s 8 అండ్ π² r² ఇంకేమవుతుందన్న ఇప్పుడు చూడండి మైనస్. క్లియర్. ఇప్పుడు చూడండి 3 4s 12 3 4s 12 π² ఇప్పుడు ఏముంది h² మిగులుతుంది. క్లియర్. 12π² ఇంటూ h². ఓకే. ఇప్పుడు చూడండి 2 8π² అండ్ r² మైనస్ 12π². ఈ h² అంటే చూడండి ఇక్కడ మనకి h వాల్యూ ఎంత వచ్చింది √2r. క్లియర్. మన స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు h వాల్యూ ఎంత అవుతుంది 2r. ఇక్కడ h² ఉంది కదా, సో 2r² అనమాట. క్లియర్. h² వాల్యూ ఫైన్ వచ్చేసింది 2r². ఇప్పుడు చూడండి 8π² అండ్ r² మైనస్ 12 2s 24 π² ఇంకేం లేదు ఇక్కడ r². అర్థం కానీ వాల్యూ ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి -24 + 8
ఎంత అవుతుంది -16 కదా. అలాగే ఇంకేం మిగిలినా పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ మిగిలింది. ఇదేంటి లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. క్లియర్. మీకు కండిషన్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మ్యాక్సిమం అవుతుంది. క్లియర్. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మ్యాక్సిమం అవుతుంది. క్లియర్. చూడండి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఎప్పుడైతే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయిందో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వెళ్తుందో ఆ వాల్యూ అనేది మినిమం అవుతుంది. అర్థం కదా. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా మనకి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ లెస్సర్ దాన్ 0 అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఎప్పుడైతే మనకి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది మినిమం అవుతుంది. క్లియర్. ఇప్పుడు చూడండి, కంక్లూజన్ ఫైనల్గా ఏం రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. ఎందుకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఎంత వచ్చింది √2r. క్లియర్. దిస్ ఈజ్ లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దెన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ మ్యాక్సిమం మనకి ఎంత వచ్చిందన్న h ఈజ్ ఈక్వల్ టు √2r. h ఈజ్ ఈక్వల్ టు ఏం చూపించా √2r అన్నాడు కదా. సో మనం ఫైనల్గా మనం ఏం రాసామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ మ్యాక్సిమం అట్ h ఈజ్ ఈక్వల్ టు √2r. అర్థం కన్నా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.